హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేస్తారో చూద్దామండి. యాక్చువల్గా చాలామందికి తెలిసే ఉంటుంది జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో, కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు జొన్న రొట్టెలు రాని వాళ్ళు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇందులో ఫస్ట్లో వేడి నీళ్ళు, కాగబెట్టిన వేడి నీళ్ళల్లో పిండి అండ్ కొంచెము బాగా పిసికి ఇలా విసికి ఎంతగానం తడిపితే అంత మంచిదండి. సో ఇందులోనే ఉంటుందండి మొత్తం అంతా, లేకపోతే చపాతీ అనేది విరిగిపోతూ ఉంటుంది. చాలా మిక్సింగ్ చేయాలి. ఇలా మీకోసం అనే ఇలా ఫాస్ట్గా చూపిస్తున్నాం, కానీ రియల్గా అయితే చాలా టైం టేకింగ్ థింగ్ అండి ఇది. సో మీరు ఇలా చపాతీ పొడి పిండి వేయడం వల్ల ఏంటంటే పీటకు ఈ జొన్న రొట్టె అనేది అంటుకపోదండి. ఒకసారి అయ్యాక దాన్ని ఉల్టాగా పెంక మీద వేసి, ఆ పెంక మీద వేసినాక సో వెనకాల పొడి పిండి దగ్గర మనం నీళ్ళతో ఇలా తడపాలండి. తడపడం వల్లనే అది మంచిగా వస్తుందండి. సో ఇది నార్మల్ చపాతీలా కాదండి, ఈజీగా ఇలా చేసుకోవడం. జొన్న రొట్టెలు హెల్త్కి కూడా మంచిది. సో ఈ వీడియో చూసన్నా మీరు తెలుసుకొని చేయగలుగుతారని మేము అనుకుంటున్నాము. సో లెంగ్తీ కావద్దని ఇలా షార్ట్గా మీకోసము అని ఇలా క్విక్గా చూపిస్తున్నామండి. చాలా ఈజీ అండి. ఇలా ఒక్కరోజు చాలా చేసేసుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. అప్పట్లో అంటే పిల్లలు బాగా ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ ఈ జనరేషన్లో జొన్న రొట్టెలు దొరకక అందరికీ బాగా ఇష్టం అనిపిస్తుంది. ఇది డిఫరెంట్ టేస్ట్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. సో